కాంగ్రెస్ కూటమిపై తమకు అసంతృప్తి ఉందన్నారు టీజీఎస్ అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం. అయినా సర్దుకుపోతున్నామని తెలిపారు. ఫోన్ ట్యాపింగ్ మొదటి బాధితుణ్ణి తానే అని అన్న కోదండరాం ఫోన్ ట్యాపింగ్ విచారణకు ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించారు. మున్సిపల్ ఎన్నికల్లో 20 స్థానాల్లో పోటీ చేస్తామని అంటున్న కోదండరాంతో మా ప్రతినిధి రాకేష్ రెడ్డి ఫేస్ టు ఫేస్. 1-2 రోజుల్లో మున్సిపల్ ఎన్నికలకు షెడ్యూల్ వచ్చే అవకాశం కనిపిస్తోంది. దీంతో అన్ని పార్టీలు కూడా ఇప్పటికే సమాయత్తం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ జనసమితి ఎన్నికల్లో ఎన్ని స్థానాల్లో పోటీ చేయబోతుంది, అలాగే నైనీ కోల్ బ్లాక్తో పాటు మిగతా ఫోన్ ట్యాపింగ్ ఇతర అంశాలపైన కూడా అధికార ప్రతిపక్షాల మధ్య తీవ్ర వాదోపవాదాలు జరుగుతున్న నేపథ్యంలో ఈ అన్ని అంశాలను టీజీఎస్ ఎట్లా చూస్తున్న అంశంపైన టీజీఎస్ అధ్యక్షుడు కోదండరాం ఉన్నారు మనతో మాట్లాడడానికి. సార్ చెప్పండి, గత కొద్ది రోజులుగా చూస్తున్నారు, ఒకటి ఫోన్ ట్యాపింగ్, రెండోది నైనీ కోల్ బ్లాక్ సంబంధించి పెద్ద ఇష్యూ జరుగుతోంది. అంతేకంటే ముందు ఈ మున్సిపల్ ఎన్నికలకు షెడ్యూల్ రాబోతున్నట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో మీ పార్టీ జనరల్ బాడీ మీటింగ్ కొద్ది రోజుల క్రితం జరిగింది. మీ పార్టీ ఎన్ని స్థానాల్లో పోటీ చేయాలనుకుంటుంది? ఇప్పటికే మీరు కాంగ్రెస్తో పొత్తులో ఉన్నారు. వాళ్ళతో కలిసి పోటీ చేస్తారా లేకుంటే విడిగా చేస్తారా? ఎట్లా సార్? మేము సుమారుగా 20 స్థానాల్లో పోటీ చేయాలని అనుకున్నాం. ఆ విషయాలు వాళ్లకు కాంగ్రెస్ పార్టీ కూడా కొంత ఒక పాక్షికమైన లిస్టే వాళ్ళకి ఇచ్చినాం. 11-12 మందిది. ఇంకా మిగతాయి కూడా లిస్ట్ తయారు కాలేదు. అవి కూడా రేపు అందజేస్తాం వాళ్ళకి. మేము కోరుకున్నది ఏంటంటే ఒక పొత్తు ఈ ఎన్నికల్లో కూడా కొనసాగితే ప్రయోజనకరంగా ఉంటుందని. మరి ఆ నిర్ణయం ఇప్పుడు పిసిసి చేతిలో ఉంది. వాళ్ళు నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. అది ఎట్లా ఉన్నా పోటీ చేయటానికి కొన్ని చోట్లైనా మన అభ్యర్థులు సంసిద్ధంగా ఉన్నారు. సార్, పొత్తు విషయంలో మీ పార్టీ కానీ మీరు కానీ సంతృప్తికరంగా ఉన్నారు? ఎందుకంటే మీకు ఎమ్మెల్సీ విషయంలో కొంత డిస్టర్బెన్స్ వచ్చింది. మీ పార్టీ నుంచి ఒకరిద్దరికి మాత్రమే గవర్నమెంట్లో ఫిల్ చేయగలిగారు. మీ పార్టీ నుంచి మీకు కూడా ప్రెజర్ ఉంటుంది. దీన్ని ఎట్లా కోఆర్డినేట్ చేస్తున్నారు మీరంతా? పొత్తు విషయంలో ఒక్క పార్టీలోనే అంతర్గతంగా అసంతృప్తులు ఉండంగా లేదు. పొత్తుల్లో ఎందుకు మాత్రం సంపూర్ణమైన ఐక్యత ఉంటుంది? సాధ్యం కాదు. అది సరిగా కొంత భాగస్వామ్యం కూడా మాకు ఉండాలి అని మేము కోరుకుంటున్నాం. చాలా పెద్దదేం కాదు, ఇంత పెద్ద గవర్నమెంట్లో ఓ మూలం మాకు కూడా అవకాశం ఉండాలని మేము కూడా కోరుకున్నాం. ఇది ఇవాళ దానిపైన ఇంకా నిర్ణయం జాప్యం కావటం సహజంగానే పార్టీలో అసంతృప్తిగా తీవ్రమైన అసంతృప్తి ఉంది. దీన్ని పరిష్కరించుకోవటానికి మేము మా వంతు ప్రయత్నం అయితే చేస్తున్నాం, కానీ నిర్ణయం మా ఒక్కరి చేతుల్లో లేదు. అది మరిగా కాంగ్రెస్ పార్టీ కూడా దానిపైన ఆలోచన చేసి తొందరగా నిర్ణయం చేస్తే బాగుంటుంది. తప్పనిసరిగా కలిసే పని చేద్దాం. మీకు కూడా భాగస్వామ్యం ఉంటుందనే హామీ అయితే దొరుకుతున్నది, కానీ అది ఆచరణలోకి రావడానికి సమయం పట్టడంతోనే తీవ్రమైన ఆవేదన అయితే ఉన్నది కార్యకర్తల్లో. ఇవాళ చాలా కీలకమైందంటే మనము ఈ ఫోన్ ట్యాపింగ్కు ఇవాళ హాజరుగమ్మని అడిగితేనే అదేదో సరిహద్దు దగ్గరికి పోయి దేశ రక్షణ కోసం కొట్లాడుతున్న పద్ధతుల్లో పోతున్నారు. ఎందుకు ఫోన్ ట్యాపింగ్ చేసిండ్రు? అధికారం బాధ్యులు వాళ్ళు కదా, అధికారంలో వాళ్ళే ఉన్నారు కదా, చెప్పాలి కదా. మాకేం సంబంధం అంటే అట్లా కుదరదు. అది ఇక పార్టీ పదవులు ప్రభుత్వంలో తమకు భాగస్వామ్యం లభించడంతో పార్టీలో కొంత అసంతృప్తి ఉంది. అయితే దాన్ని కాంగ్రెస్ పార్టీ సరిదిద్దాలంటూ కూడా చెప్తా ఉన్నారు. దీంతోపాటు సింగరేణి విషయంలో కాంట్రాక్టులన్నీ కూడా సింగరేణికి ఇస్తే ఎలాంటి అవినీతి జరగదని చెప్తూ పాటు తన ఫోన్ కూడా ట్యాపింగ్ జరిగింది. గత ప్రభుత్వంలో తన ఫోన్ ట్యాపింగ్ చేసి తను ఎక్కడికి వెళ్తున్నారు అనేది ఎప్పటికప్పుడు కనుక్కుని తను నిర్బంధించే ప్రయత్నం చేశారంటూ కూడా కోదండరాం ఆరోపిస్తున్నారు. కెమెరా పర్సన్ క్రాంతి, రాకేష్ రెడ్డి, సాక్షి న్యూస్, హైదరాబాద్.